కనీసం నా 1,63,000 64,000 మంది చూసినా కూడా నాకైతే 1,00,000 వ్యూస్ అన్న వస్తాయి ఎవ్రీ వీడియోకి. ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి అయితే కంకణం కట్టిర్రు. ఇక అట్లాంటప్పుడు మీరు రావడానికంటే ముందే నువ్వు వండి పెట్టాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నిన్న వీడియోలలో చూడలేకపోతారు. సార్ అది ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఈ బండి కాడికి పోయి మైక్ తీసుకొస్తేనే బక్కగా ఇద్దరండి అని చెప్పు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. నేనైతే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ రోజు పోస్ట్ చేస్తున్నా కదా అండి. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి. దయచేసి మీ అందరు కూడా నా లాంగ్ వీడియోస్ అన్నింటిని కూడా ఫుల్ గా వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతిరోజు నేను నా డైలీ లైఫ్ ని షేర్ చేద్దామని అనుకుంటున్నా. సో అదే ప్రయత్నంలో ఈ రోజు మేము గంగాధరలోని ఒక నర్సరీకి వచ్చినాం, వెజిటేబుల్ నర్సరీకి. ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, మా పెద్ద బిడ్డ వాళ్ళు తెలుసు కదా, మా సునీత వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కొంత ప్లేస్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం కోసం అయితే కొంత ప్లేస్ ని దున్నిపించిండ్రు. అందులో ఇప్పుడు కొన్ని మొక్కలు తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నారు. వాళ్ళు రావడానికంటే ముందే మేము వచ్చి ఇక్కడ నర్సరీలో ఉన్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని రకాల మొక్కలు తీసుకెళ్లి మేము ఇప్పుడైతే అక్కడ నాటుతాం అన్నమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ గంగాధరలోని ఒక నర్సరీకి వచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మా గంగాధరలో ఇది ఒక్క నర్సరీ ఉంటుండే ఫస్ట్ లా. ఇప్పుడైతే ఒక 4-5 నర్సరీలు అయినాయి. సో చాలా మా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడే మొక్కలు తీసుకెళ్తున్నారు. ఇదన్నమాట నర్సరీ. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం రీచ్ తక్కువ ఉన్నది. లాంగ్ వీడియోస్ కి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన లాంగ్ వీడియోస్ అనేవి జనాల్లోకి వెళ్తాయి. నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటది. ప్లీజ్ మీ అందరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కనీసం నా 1,63,000 64,000 మంది చూసినా కూడా నాకైతే 1,00,000 వ్యూస్ అన్న వస్తాయి ఎవ్రీ వీడియోకి. మీ అందరు కూడా కొంచెం కష్టం అనుకోకుండా నా వీడియోస్ అన్నింటినీ చూడండి. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? రూపాయి కోటి ఇయ్యరా? అందరం మేము ఇంకా దున్నియలేదు, తీసుకుంటాం కానీ ఇంకా దున్నలే. లేకుంటే అల్ల ఇస్తారు నానా, గట్ల ధర చేసుకోండి. చిన్న ఉన్నాయి వీకకు పెట్టది, ఈ పెట్టేలా పెద్దగా ఉన్నాయి. ఎన్ని మొక్కలు లేవు అన్న, మొత్తానికి బాగా తక్కువ ఉన్నాయి. కాబోయే ఇలా 10 తక్కువ ఉన్నాయి అన్న. అట్లుండది పెట్టున్నాయి వీకమ్మా, మొత్తం ఫుల్ ఉన్నాయి వీకు. నీకు కూడా లెక్క దొరుకుతుంది కదా. అద్దా ఇటు వద్దా, కొద్దిగా జరగక్క. మంచిగా ఉన్నాయి దా అమ్మ, ఇంట్లో అన్నిట్లలో ఉన్నాయి. ఇవన్నిట్లలో పెద్దగా ఉన్నాయి వీక్. ఇప్పుడు ఎన్ని మొక్కలు తీసుకుంటారు అన్న? 6 పెట్టెలు. 6 పెట్టెలు అంటే ఎన్ని? ఒక పెట్టెలు ఎన్ని ఉంటాయి? 90 కానీ మనకు 600 మొక్కలు సరిపోతాయా? సరిపోతాయి, ఎక్కువ అయితే ఇంకా వేరే పెడతారు కదా అందులో. ఒక టమాటా కాదు కదా, ఇక్కడ లేదట, మిర్చి కదా ఉన్నది. అడిగి ఫ్రెండ్స్, మేము మొక్కలు తీసుకోవడానికి వచ్చినాము, తీసుకున్నాం అలాగే టమాటాలు 6 పెట్టెలు తీసుకున్నారు. 6 అంటే 600 మొక్కలు అన్నట్టు, అంతేనా? 6 అంటే 600 మొక్కలు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి అయితే కంకణం కట్టిర్రు. ఇక ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి వెజిటేబుల్ మొక్కలు తీసుకోవడానికి వచ్చిండ్రు. ఇప్పుడు 600 మొక్కలు టమాటా మొక్కలు తీసుకున్నారు. 600 అంటే ఎంత ప్లేస్కి వస్తాయి అన్నకు తెలుస్తుంది. గుంట కంటే ఎక్కువ వస్తుందట. 600 మొక్కలు అయితే తీసుకున్నారు. చూడండి, మేము సునీత దగ్గరికి వచ్చినాము. మమ్మల్ని ఈరోజు కూరగాయ మొక్కలు పెట్టడానికి రమ్మని చెప్పింది. వచ్చినాక వంటలు చేస్తుంది చూసిరా ఫ్రెండ్స్. చికెన్ వండుతుంది, అద్దంటే కూడా ఇంటలేదు. తిన్న తర్వాతనే పోవాలి. అట్లాంటప్పుడు మీరు రావడానికంటే ముందే నువ్వు వండి పెట్టాలి. వేడి తినొచ్చని. ఎండ ఫుల్ కొడుతుంది, వేడి ఉంది.
ఇక్కడ వంట చేసుకొని పోయి ఆండే పొలం కాడ తిన్నాం. పొలం కడ తిందా కానీ మరి ఏదైనా ఒకటి కానీ మళ్ళీ అడ్డిటైడ్ వర్షం వచ్చేటప్పుడు మస్తు ఘోరంగా గరం అవుతుంది, ఉడకపోతుంది, మస్తు చెమటలు అయితే ఇట్లా వరదలై పారుతున్నాయి, ఏరులై పారుతున్నాయి. ఫస్ట్ కానీ ఇక వండితే వెళ్ళిపోదాం పొలం దగ్గరికి. తొందరనే అవుతుంది కానీ చికెన్ ఎంతసేపు అవుతుంది. లక్కీ బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు. పిల్లలు అయితే ఎవ్వరు లేరు. చెరిబాబు హాస్టల్ పోయిండు, సోను బాబు స్కూల్ పోయిండు, మా పెద్దోడు హాస్టల్ పోయిండు, మా చిన్నోడు స్కూల్ పోయిండు. బస్ ఏడ్చిండు కదా హాస్టల్కి వెళ్ళి రోజు ఏడవలేదా? ఏడవడాడు. ఫేస్ అయితే ఏడ్చినట్టే కనబడ్డది. ఆడ ఎక్కడ పెడతాను. చెర్రే నైట్ అయితే మస్తు ఏడ్చిన నేను, ఘోరంగా అంటే ఘోరంగా. నాకే మంచిగా అంటాను. నేనే ఊకంటే బస్ ఏమన్నాడు, ఏమైతుంది మమ్మీ నేను కొత్తగా పోతుంటానా ఆయనకు అలవాటే వసిగి. నేనైతే ఘోరంగా నైట్ అయితే మస్తు ఏడ్చిన. నిన్న సండే కదా, అబ్బో నాకైతే ఘోరంగా ఏడుపు వచ్చింది అసలు. ఎన్నిసార్లు అయినా తెలుసా ఇప్పుడు బస్ అనిపించిందా వసి మీకు? అనిపించిందా? దినం తప్పించి దినం పోవడం ఎందుకు బాగా మూడు తప్పుతున్నావు. నాకైతే నిన్న మస్తు ఏడ్చిన. నేను నైట్ సండే అసలు మేము ఏం వండుకున్నామో, ఏం తిన్నామో, ఏం పోయినామో నిన్న. అబ్బో నాకైతే చెర్రీ లేకపోతే అసలు వంట చేయాలంటే కూడా నా మనసు అయితే అసలు అంగీకరించలేదు. ఇక సోనుగాడేమో అన్ని ఉంటేనేమో అన్ని వంటలు చేస్తావు, నాకైతే ఏం చేస్తలేవానేమో సోనుగాడు. అబ్బబ్బబ్బా నాకైతే నస అయింది నిన్న. 2 నెలలు ఉన్నాడు కదా, 2 నెలలు. ఈసారి కొంచెం ఇంకా లేట్ అయింది. 2 నెలలు కరెక్ట్ 60 రోజులు ఉండేసరికి, అబ్బో 60 రోజులు ఉండి పోయేసరికి ప్రాణం అంతా ఆగమాగం అవుతుంది. నాకైతే అస్సలు మంచి అనిపించలేదు. నడు నడు ఇదే ప్లేస్ లో పెడతారు చెట్లు, 5 గుంటలు. అక్కడ ఫస్ట్ టమాటా చెట్లు, తర్వాత ఈడ. చూడండి మేమైతే సునీత వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాము. ఇది అంజీరా చెట్టు తెలుసు కదా మీ అందరికీ. బోడకాకరకాయ చెట్టు, ఇది మల్లెపూల చెట్టు, ఇది దీన్ని ఏమంటారు అబ్బా, బ్యాంబూ. అదే దీన్ని తెలుగులో ఏమంటారు. ఇది నిమ్మ చెట్టు. ఇప్పుడు ఇక్కడ పొలం దగ్గర అన్నట్టు చెట్లు పెట్టుడు. ఇలా అయితే ఫుల్ వాటర్ వస్తాయి, వర్షం పడ్డదంటే పెద్ద కాలువనే ఇది. ఓ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసిర్రు. కందగడ్డ ఎక్కువ పెట్టినట్టు, కందగడ్డ నేను అది మిరప మొక్కలు అన్నీ పెట్టేసిర్రు. ఇక సున్నిత వేసిన పొయ్యి అటే వేయిందా పొయ్యి. దొండ చెట్టు, దొండపాదు. ఇది మనదేనా? మంచిదే. ఇప్పుడు దీనిలో ఏం పెడతలేరా? ఇక గీన్లా మళ్ళీ ఇది అదే బర్రెలు ఆవులు అవి ఎక్కడున్నాయి? బర్రె ఇట్లా ఆవు ఇట్లా మీది ఎక్కడ? మీది వాళ్ళేనా? ఇదంతా కట్టిరు కదా. ఇది ఆవులతోనే కట్టిరు. ఎడ్ల నాగలతోనే దున్నిచ్చిరా? కట్టెలు కూడా ఎడ్ల నాగలతో. దాన్ని బోజ కొట్టిరా, బోజ ఎక్కిచ్చిరు. మైక్ బండిలోనే ఉంది. రేపు బండి బాగా దూరం ఉంది. నువ్వే నడవాలి. నిన్న వీడియోలలో చూడలేకపోతూ. అంతే అంటావా? నేనే పోయిదే వల్ల ఖచ్చితంగా తప్పదా? తప్పదు. ఇప్పుడు ఈ బండి కాడికి పోయి మైక్ తీసుకొస్తేనే బక్కగా అవుతారా నేను చెప్పు. వాకింగ్ చేస్తే అట్లా ఉంటుంది. అక్కడ అన్నది అవుతుండ ఆల్రెడీ. తీసుకురావాలా పోయి? ఏ మైక్ ఎందుకు అవసరం? ఏ వాయిస్ మంచి రాదు. నీళ్ళ సప్లై. చూడండి ఇప్పుడు మేము తీసుకొచ్చినాం కదా, ఇందాక అక్కడ నర్సరీలో తీసుకొచ్చిన టమాటా మొక్కల్ని ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెడుతున్నాం అన్నమాట.
అంటే ఎంతవరకు సరిపోతే అంతవరకు. మొత్తం 600 మొక్కలు తీసుకొచ్చినాము. ఈ 600 మొక్కల్ని ఫస్ట్ ఇక్కడ నాటుతాము. ఏమన్నా ప్లేస్ మిగిలిన మొక్కలు ఏమన్నా తక్కువ పడ్డా మళ్ళీ వేరే తీసుకొచ్చి పెడతాం అన్నమాట. ఇవి 600 టమాటా మొక్కలు. 600 టమాటా మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇవి టమాటా మొక్కలు. బాగా వస్తున్నాయి నీళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు టమాటా మొక్కలు నాటుతారు, ఇద్దరు అన్న చెల్లె. మరి ఏ పాటికి వస్తాయో ఇవి చూడాలి. ఏ పాటికి వస్తాయో. చూడండి ఫ్రెండ్స్, కెమెరామ్యాన్ చేసిర్రు నన్ను, యూట్యూబర్ని కాస్త కెమెరామ్యాన్ చేసిర్రు వీళ్ళు. వీళ్ళేమో మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తుర్రు, నన్నేమో కెమెరామ్యాన్ చేసిర్రు. ఫాస్ట్గా పెడుతుర్రు, నాకు పెట్టలేదు, అందుకని వాళ్ళకి అప్ప చెప్పిన పని. తొమ్మిది కాలువలు వచ్చింది. 9 కాలువల ఏది పసుపు ఇదంతా పసుపు. ఇప్పుడు పసుపు పెట్టిర్రా? మరి ఎట్లా? ఏం కాదు, ఏం కాదు. పసుపు పెద్దగా కాదా? బాగా పెద్దగా ఇంత అవుతుంది. పసుపుకున్న దీనికి ఏం కాదు కదా మరి. ఏం కాదు, పెట్టుకుంటా. ఆల్రెడీ ఇందులో పసుపు పెట్టిరట, పసుపు పెట్టిన దానిలో మళ్ళీ టమాటాలు నాటుతారు. ఎక్కడ దాకా పెట్టిరన్న? 1 2 3 4 5 6 7 8 9 అట ఒకటి. అది ఆ కాలువ. అట్లనే అక్కడ ఫోన్ కూడా ఉన్నది నాని. ఉండంతి చెప్పులు అటే ఉన్నాయి కదా, కొంకకి అక్కడ ఉన్నది, తీసుకురా. ఫోన్ ఉండంతా ఇళ్ళకెళ్ళి రాయిగో. ఎస్, ఇట్లా. మేము ఇప్పుడు సునీత వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాం కదా, అప్పుడు మొక్కలు పెట్టడం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో బయలుదేరినాం అన్నమాట. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈరోజు 600 టమాటా మొక్కలు అయితే నాటినాము. మా లక్కీ బాబు కూడా స్కూల్ నుండి వచ్చిండు. లక్కీ పోతున్నాం ఇక ఇంటికి. ఓకే బాయ్, ఘర్షకుర్తికి వెళ్ళిపోతున్నాం. బాయ్ లక్కీ. బాయ్. సైకిల్ మంచిగా అయిందా? సైకిల్ మంచిగా వేయించుకున్నాడు లక్కీ బాబు, మంచి సైకిల్ మీద తిరుగుతుండు. బ్రేకులు పెట్టేసుకున్నాం. బ్రేకులు కూడా పోయినాయా? టైర్లు ఇట్లా కొత్త వేసిరా వీటికి?